సో గైస్ మీకు జెన్యూన్‌గా ఓకే. తక్కువ ప్రైస్‌లో క్యాన్వా కావాలంటే మీకిక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, ఈరోజు నేను ఇన్‌స్టాగ్రామ్ అయితే స్క్రోల్ చేస్తున్నాననమాట. సో నాకొక పోస్ట్ అయితే వచ్చింది. లైక్ క్యాన్వా కేవలం ₹99కి లైఫ్ టైమ్ అని చెప్పి. సో నేనేమనుకున్నాను, అరే యార్! వీడు 99కి ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు అని చెప్పి నేనేం చేశాను, వాడిని కాంటాక్ట్ అవ్వాను. అండ్ దాని తర్వాత నేను 99 పే చేశాననమాట. వాడేం చెప్పాడు, యాక్టివేషన్ తర్వాతే పేమెంట్ చేయండి అని చెప్పాడు. ఓకే. నో ప్రాబ్లమ్ అని చెప్పి నేను పేమెంట్ అయితే చేశాను. వాడు నాకు లింక్ పంపించాడు. నేను జస్ట్ టెస్టింగ్ కోసం జాయిన్ అయ్యాననమాట. సో తర్వాత ఏమైంది గైస్ చూడండి, కరెక్ట్‌గా నాకు 4 డేస్ తర్వాత వాడేం చేశాడంటే రిమూవ్ చేసేసాడు. అసలు ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయి అని నేను ఈ వీడియోలో ఇన్ డెప్త్‌గా అయితే విత్ ప్రాక్టికల్‌గా అయితే చూపిస్తాననమాట. అండ్ దాంతో పాటు మన దగ్గర క్యాన్వా తీసుకుంటే మీకు ఏం గ్యారంటీ ఓకే అది ఉంటదని చెప్పి. సో అది కూడా నేను ప్రూఫ్ చూపిస్తాననమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. అండ్ ఛానల్‌కి కొత్తగా విజిట్ చేసింది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు ఏం జరుగుతది అనేది నేను ఇప్పుడు నా మొబైల్‌లో చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక క్యాన్వా సర్విస్ ప్రొవైడ్ అయితే చేస్తాను కదా! సో అలాగా నాకు తెలుసు ఎలా జరుగుతదో ఏంటో అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడీ తీసుకుంటారు. మెయిల్ ఐడీ యాడ్ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే కొన్ని డేస్ యూజ్ చేస్తారు. లైక్ 1 వీక్, 1 మంత్ వరకు. సో అసలు ఏం జరుగుతది? సో నేనైతే క్యాన్వాని ఓపెన్ చేశాను. సో నేను ఒక సెకండ్ అకౌంట్‌కెళ్తున్నాను చూడండి. సో లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూడండి నేనేం చేశాను, నా దగ్గర ఉన్న పీపుల్ లిస్ట్‌ని అయితే తీస్తాను చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకెళ్ళాను అండ్ సెట్టింగ్స్‌లోకెళ్ళాను. వెళ్ళిన తర్వాత పీపుల్ 500 ఉంది ఇక్కడ నాకు. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతదంటే వాళ్ళేం జేస్తారంటే ఒక అకౌంట్ అనేది తీసుకుంటారు. అడ్మిన్ అకౌంట్. దాంట్లో 500 మెంబర్స్ మాత్రమే చేయొచ్చు. ఓకే. సో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో లేదంటే ఫేస్‌బుక్‌లో లేదంటే సోషల్ మీడియా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. దాంట్లో పోస్ట్ చూసి సో వాళ్ళేమనుకుంటున్నారు, సో 4000 ఉన్న క్యాన్వా అది కూడా 1 ఇయర్‌కి లైఫ్ టైమ్‌కి 99 వస్తుందని చెప్పి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా వీళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేస్తారు. సో అలాగా 500 మెంబర్స్ అయిపోయారనుకోండి. సింపుల్‌గా ఏం చేస్తారంటే, సింపుల్‌గా ఇలా క్లిక్ చేసి రిమూవ్ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు నాకు 500 మెంబర్స్ అయింది. సో, ఈ అకౌంట్ దీన్ని నేను టచ్ చేయను. సో, ఓకే. సో, దాని తర్వాత నేను నా సెకండ్ అకౌంట్ ఏదైతే సెకండ్ అడ్మిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో, ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు అసలు ఎలా రిమూవ్ చేస్తారు అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి నేనైతే సింపుల్‌గా వెళ్ళానన్నమాట. సో, ఇక్కడ క్లిక్ చేశాను అండ్ దాని తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఎవరైతే నేను ప్రొవైడ్ చేస్తున్నాను కదా సర్విస్ వాళ్ళైతే ఉంటారనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు చాలా అయితే ఉన్నాయన్నమాట. సింపుల్‌గా ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ 500 మెంబర్స్ అయిపోతే వాళ్ళు ఎలా రిమూవ్ చేస్తారంటే సింపుల్‌గా గైస్ చూడండి. సో ఈ విధంగా చూడండి. ఇక్కడ సింపుల్‌గా ఇట్లా క్లిక్ చేస్తారు. ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని చేసి రిమూవ్ ఫ్రమ్ అకౌంట్ అని చేసేస్తారు. సో మీ డబ్బులు వేస్ట్. సో వాళ్ళకి మెసేజ్ చేస్తారు కదా! వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఉండదు. అసలు మన దగ్గర తీసుకుంటే ఏంటి గ్యారంటీ అని మీరు అడగొచ్చు. ఓకే. సో ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. సో నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సో సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఇక్కడ క్యాన్వా ప్రో చీప్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ చూడండి గైస్ మన వీడియో అయితే వచ్చింది. ఓకే. సో దీని మీద క్లిక్ చేశాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత వీడియోస్‌లోకి అయితే వెళ్తాను. నేను లిమిటెడ్ వీడియోస్ అయితే పెడతానన్నమాట. సో ఇక్కడ చూడండి 1 ఇయర్ బ్యాక్ పెట్టిన వీడియో అయితే నేను ఓపెన్ చేశాను. చేశాను కదా! సో చూడండి ఇది 1 ఇయర్ అయింది. ఇక్కడ నేను కామెంట్స్‌లోకెళ్తున్నాను. ఇక్కడ 150 కామెంట్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి 9 డేస్ బిఫోర్ ఇన్‌స్టాంట్‌లీ యాక్టివేటెడ్ థాంక్ యూ. సో అసలు నేను లాస్ట్‌కి వెళ్ళిపోతాను గైస్. చూడండి. సో ఏదైతే 10 మంత్స్ ఎగో 10 మంత్స్ క్యాన్వా ప్రో నేను పర్చేస్ చేశాను. వీడియో చూసేవాళ్ళు మీరు కనుక్కొని యూజ్ చేయడానికి ఇట్స్ వర్కింగ్. ఓకే. సో గైస్ చూడండి, ఇక్కడ 1 ఇయర్ నుంచి నేను సబ్స్క్రిప్షన్ ఇస్తాను. ఏ ఒక్కరు వచ్చి నెగెటివ్ కామెంట్ అనేది పోస్ట్ చేయలేదు. ఓకే. అదే విధంగా చూడండి, ఎవరైనా నాకు ఏదైనా ఇష్యూ వస్తే కూడా నాకైతే కాంటాక్ట్ అయితే అవుతారు. నేను వెంటనే వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇస్తాను. గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లే మన దగ్గర ఏంటంటే సో చాలా మంది ఏం చేస్తున్నారు, ఇలా సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని డేస్‌కి రిమూవ్ చేస్తారు. తర్వాత రెస్పాన్స్ ఉండదు. సో మన దగ్గర అలాంటిది ఏముండదు. మన దగ్గర 100% జెన్యూనిటీ ఉంటది. అండ్ మన దగ్గర ఒకవేళ క్యాన్వా తీసుకుంటే మీకు ఏమేమి వస్తాయి. గైస్ చూడండి, ప్రెజెంట్ ఉన్న దాంట్లో సో నేను సింపుల్‌గా ఏం చేస్తానంటే క్యాన్వా అయితే ఓపెన్ చేస్తాను. సో ఈ ఫోన్‌లోకి ఇన్వైట్ చేసి నేను చూపిస్తాను అసలు ఏంటి, ఎలా ఉంటది అని చెప్పి. సో నేనైతే ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఏదైతే ఈ మొబైల్ ఉందో దీనికైతే ఇన్విటేషన్ పంపిస్తాను. ఇందాక రిమూవ్ చేశాను కదా! సో నేనైతే ఇన్విటేషన్ పంపించేసాను. ఓకే. సో ఈ మొబైల్‌కి. సో దీంట్లో అయితే ఈ మొబైల్‌లో అయితే నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేస్తున్నాను. సో క్యాన్వా మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత
సో, ఏదైతే మనకు క్యాన్వా అయితే లోడ్ అయితే అవుతుందనమాట యాప్‌లో. సో, ఇక్కడ చూడండి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఓకే. సో, మీరేం చేయాలంటే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లమ్ మీకైతే క్యాన్వా అనేది లాగిన్ అయిపోతది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, సింపుల్‌గా నేనేం చేశానంటే క్యాన్వానయితే ఓపెన్ చేశాను. గైస్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు వీడు. సో, సింపుల్‌గా మనకు ఆటోమేటిక్‌గా ఏదైతే నేను మన పర్సనల్ ఏదో ఇక్కడైతే ఉందన్నమాట. సో, ఇక్కడ చూడండి నేను ఏదైనా ఒక పోస్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌నే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. సో, కొంచెం నెట్వర్క్ స్లో ఉంది. అందుకని లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు డిజైన్స్ అనేటివి వస్తాయి. ఓకే. సో, ఇక్కడ మనకు టెంప్లేట్స్ అనేటివి వచ్చాయి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రో అని ఉందా? సో, దీని మీద క్లిక్ చేస్తాను. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతదంటే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతది. ఓకే. సో, ఈ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా ప్రైజెస్ అనేది చూపిస్తది. సో, మీరు అప్‌గ్రేడ్ కావాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు అంత నేను అఫోర్డ్ చేయాలంటే వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. మెసేజ్ చేయండి. సో, గైస్ చూడండి ఇప్పుడేందంటే దీంట్లో మనకు ఎలాంటి ప్రో సబ్స్క్రిప్షన్ అయితే లేదు. అండ్ దాని తర్వాత ఫాంట్స్ కూడా చూపిస్తాను. చాలా మంది తెలుగు ఫాంట్స్ అయితే అడుగుతున్నారు. ఫాంట్స్ కూడా చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి నేను సింపుల్‌గా ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇక్కడ క్యాన్వాస్ సామ్సంగ్ ఫాంట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎలాంటి మనకు తెలుగు ఫాంట్స్ అనేటివి లేదు. ఓకే. సో, చాలా మంది ఇది కూడా అడుగుతుంటారు. తెలుగు ఫాంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి. ఓకే. సో, నేనిప్పుడు బ్యాక్‌కైతే ఎళ్తున్నాను. సో, నేనిప్పుడు ఏం చేస్తాను ఆల్రెడీ ఇన్వైట్ చేశాను కదా! నేను సింపుల్‌గా దానికి స్విచ్ అవుతాను. ఏదైతే మన ఏదైతే ఇది ఉందో సో, దానికైతే స్విచ్ అవుతాను చూడండి. సో, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ప్రొఫైల్ వస్తది. సో, ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకెలాంటివి కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడే ఇన్వైట్ చేశాను గదా! సో, నేనైతే జీమెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షేక్ హాస్ ఇన్వైటెడ్ టు జాయిన్. సో, ఇక్కడ క్లిక్ చేశాను. జాయిన్ ద క్లాస్ మీద క్లిక్ చేశాను. ఓకే. సో, మనకు డైరెక్ట్‌గా క్యాన్వాలోకైతే ఎళ్ళిపోతది. సో, ఎళ్ళిపోయిన తర్వాత ఏంటంటే యాక్చువల్‌గా మీకు ఆటోమేటిక్‌గా ఏదైతే మన క్లాస్ ఉంటదో దాంట్లో అయితే మీరు జాయిన్ అయితే అయిపోతారు. సో, ఇక్కడ చూడండి మనకు పాపప్ అయితే వచ్చిందనమాట. వెల్కమ్ టు వి మేక్ క్రియేటర్స్ 2 లెట్స్ గో. క్లిక్ చేశాను. సో, ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా మనకు అన్నీ అయితే వచ్చాయన్నమాట. సో, ప్రీవియస్‌గా మీరు చేసున్న టెంప్లేట్స్ కూడా వస్తాయి. ఓకే. సో, దీని మీద క్లిక్ చేశాను. మనకు ఏదైతే ప్రో టెంప్లేట్ ఉందో అది మనకు దీంట్లో అయితే ఓపెన్ అయితే అయిపోయింది. అండ్ ఇలా కూడా అడిగారు కదా! అను ఫాంట్స్ లేదా తెలుగు ఫాంట్స్ ఎక్కడుంటాయి? సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. లోడ్ అవుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. సో, సింపుల్‌గా నేను ఒక టెక్స్ట్ యాడ్ చేస్తాను. ఓకే. సో, ఇక్కడ నేను ఏం చేస్తాను టెక్స్ట్ యాడ్ చేశాను. ఇక్కడ నేను ఫాంట్స్ మీద క్లిక్ చేశాను. సింపుల్‌గా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. అప్‌లోడెడ్ ఫాంట్స్. అప్‌లోడెడ్ ఫాంట్స్‌లో మీకు తెలుగు ఫాంట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ గైస్ చాలామంది కొంతమందైతే నాకు దీని దగ్గర ఇది అను ఫాంట్స్ ఉన్నాయి కదా! ఈ ఫాంట్స్ యొక్క లైసెన్స్ కూడా నా దగ్గర ఉంది. ఓకే. నేను సమ్ అమౌంట్ పే చేసి నేను పెన్ డ్రైవ్ కూడా తీసుకున్నాను. సో, ఈ ఫాంట్స్ యొక్క లైసెన్స్ కూడా ఉందన్నమాట నా దగ్గర. సో, ఇంకొకటేందంటే మనకు దీంట్లో ఆల్ యాప్ సపోర్ట్ చేస్తది. అండ్ క్యాన్వా ఏఐ కూడా వస్తుంది మనకు. ఓకే. క్యాన్వా ఏఐలో క్రెడిట్స్ కూడా వస్తాయి. సో, చూడండి ఇక్కడే ఉంది ఏఐ. సో, మనం ఇక్కడ నుంచి అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర క్యాన్వా ఏఐ కూడా వర్క్ అవుతది. సో, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే మీకు అయిపోద్ది. దగ్గర దగ్గర మీకు 500 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఒకవేళ అవి అయిపోతే మళ్ళీ రీజనరేట్ అయితే అవుతాయన్నమాట. సో, క్యాన్వా ఏఐ వస్తది. అండ్ ప్రతి ఒక్క యాప్ అయితే మన దాంట్లో సపోర్ట్ చేస్తది గైస్. ఓకే. సో, మీకు ఈ క్యాన్వా ప్రో కావాలంటే మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదంటే ఏదైతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేసానో అక్కడి నుంచి కూడా మీరైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను వాట్సాప్ అయితే చెప్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, స్కామ్స్‌కి జాగ్రత్తగా ఉండండి. అండ్ థాంక్ యూ గైస్ వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. మీరు గాని ఛానెల్‌కి కొత్తగా విజిట్ చేస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.